భారతీయ జనతా పార్టీదే ఢిల్లీ కాబోతోందా అంటే ఖచ్చితం కాబోతోంది కాదు, అయిపోయింది అన్నటువంటి సంకేతమే స్పష్టత. ఎందుకంటే ఇంతవరకు వేసిన లెక్కలన్నీ తారుమారైపోయినాయి. ఈ దఫా మాత్రం పూర్తిగా మారిపోయింది. 26 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకుంటోంది. 27 సంవత్సరాల తర్వాత, ఒకప్పుడు సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రి తర్వాత ఇక ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. దేశమంతా ఏలింది కానీ అంటే ఊర్లో తప్ప అంటే ఇంట గెలిచి రచ్చగెలవమంటారు, రచ్చ గెలిచింది కానీ ఇంట గెలవలేకపోయింది అన్నటువంటి నానుడి భారతీయ జనతా పార్టీ చేతిలో ఉండిపోయింది. ఇప్పుడు అది మార్చుకోగలిగింది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం, భారతీయ జనతా పార్టీ ఢిల్లీని కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని తుడుచుకుంటూ ఆ ప్లేస్ ఎప్పుడో ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్యుపై చేస్తే ఆ ప్లేస్ ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేస్తుంది. మనం ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికైతే భారతీయ జనతా పార్టీ దాదాపుగా 48 నుండి 50 స్థానాలు గెలిచేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 19 నుంచి 21 స్థానాలు గెలిచే పరిస్థితి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 0 నుండి 1 స్థానాలకు పరిమితమవుతున్నటువంటి పరిస్థితి. కేజ్రీవాల్ నువ్వా నేనా అన్నటువంటి స్థాయిలో పోటీ పడాల్సి వస్తుంది. చాలా స్వల్ప మెజార్టీతో ఉన్నారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి అతిషి ఓడే పరిస్థితుల్లో కనబడుతుంది. మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి అదే పరిస్థితుల్లో కనబడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి బాట పట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక 5-10 వేల తేడా అటు ఇటుగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఓటమి అంటే తన సొంత నియోజకవర్గంలో ఓడే పరిస్థితి అయితే కేజ్రీవాల్ది కనబడుతోంది. అతిశీ పరిస్థితి అట్లాగే ఉంది. దాదాపుగా 48 నుండి 51% ఓట్లు భారతీయ జనతా పార్టీకి వస్తుంటే 40 నుండి 42% దాకా ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ హస్తగతం చేసుకునే పరిస్థితుల్లో ఉందన్నటువంటిదే ఇక్కడ లెక్క తెలుస్తోంది. అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ పుంజుకుందన్నటువంటి విషయం స్పష్టత వస్తుంది. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ దాదాపుగా 32 సీట్లలో లీడ్ లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 10-15 సీట్ల దగ్గర లీడ్ లో ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి లెక్క కూడా తెలుస్తోంది. మొదటి గంటలోనే మొత్తం ట్రెండ్ అనేటటువంటిది స్పష్టమైపోతుంది. దాదాపుగా భారతీయ జనతా పార్టీ విజయం అన్నటువంటి ఇక సంఖ్య అంటే 70కి గాను 36 కావాల్సి ఉంది. అది ఆ పైన ఎంత వచ్చినా బోనస్సే. 36 ఎప్పుడో క్రాస్ అయిపోయింది. ఇప్పుడు 40 వస్తుందా, 45 వస్తుందా, 50 వస్తుందా అన్నటువంటి లెక్క మాత్రమే తేలాల్సిన పరిస్థితిలో ఉంది. ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ అయితే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం అన్నటువంటిది కన్ఫామ్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో వరుసగా అటు మహారాష్ట్రలో ఘన విజయం, అలాగే హర్యానాలో ఘన విజయం, కాశ్మీర్ కావచ్చు, జార్ఖండ్ లో కావచ్చు ప్రధాన ప్రతిపక్ష స్థానం అందుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇది మరొక బూస్ట్ అవుతుంది.